హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. సో ఈరోజు ఏంటి, రంజాన్ పండగ. సో ఈ రంజాన్ పండగ సందర్భంగా నా యూట్యూబ్ వ్యూవర్స్కి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. హ్యాపీ రమాదాన్, ఈద్ ముబారక్ హో. అస్సలాముఅలైకుం. అస్సలాం. రంజాన్ వచ్చేసింది. నేను ఈ రంజాన్ స్పెషల్ రెసిపీస్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఎలాగో నేను చికెన్ దమ్ బిర్యానీ చేయాలి, నా వ్యూవర్స్కి చూపించాలి అని చెప్పేసి నేను ఎట్లాగో అనుకున్నాను. ఈలోపే రంజాన్ వచ్చేసింది. సో వై నాట్, రంజాన్ సందర్భంగానే ఈ దమ్ బిర్యానీ చూపించాలి కదా అని చెప్పేసి మళ్ళీ నేను డిసైడ్ అయిపోయాను. సో ఈరోజు మనం చేసేది చికెన్ దమ్ బిర్యానీ. సో ఒక దమ్ బిర్యానీయే కాదు, దానికి తోడుగా రంజాన్ స్పెషల్ స్వీట్ సీర్ కుర్మా కూడా చేస్తాను. చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాలి కదా. చెప్పే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, నా గెటప్ ఎలా ఉంది, బాగుందా? ఇలా రెడీ అయ్యాను. నాకు ఇలా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. సో అప్పుడెప్పుడో చాలా లాంగ్ బ్యాక్ బాంబే పిక్చర్ చూశాను. అందులో మనీషా కొయిరాలా ఇదే గెటప్లో ఉంటుంది. సో మనీషా కొయిరాలా లాగా ఉన్నానా? సో ఆ సాంగ్ అన్నా, సినిమా అన్నా నాకు చాలా ఇష్టము. అందులో ఆమె రెడీ అయిన విధానం, మనీషా కొయిరాలా నాకు ఇలా కనబడుతుంటుంది. అప్పుడప్పుడు ఊరికే చిలక లాలా ఆ సాంగ్ అలా గుర్తుకొస్తా ఉంటుంది నాకు. సో అందుకని నేను సో బాగున్నానా ఫ్రెండ్స్? చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. 2 kgs చికెన్ అండి. ఇంకా దీనికి మనము చికెన్కి సరిపడా మనం 2 kgs రైస్ పెట్టుకోవచ్చు, 1.5 kg రైస్ కూడా పెట్టుకోవచ్చు. సో దీనికి కావాల్సింది అల్లం వెల్లుల్లి, పెరుగు, సాల్ట్, కారం అండ్ పసుపు, స్పైసెస్ అన్నీ అండి, కరివేపాకు, ఇవన్నీ, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలు, నెయ్యి అండ్ సీర్ కుర్మా కోసం సీర్ కుర్మా అండ్ డ్రై ఫ్రూట్స్. నేను షుగర్తో కాకుండా బెల్లంతో చేస్తున్నాను. షుగర్తో చేస్తే కొంచెం బాగుంటుంది, బట్ షుగర్ వల్ల కొంచెం వెయిట్ పెరుగుతుందేమో అని షుగర్ని నేను కట్ చేశాను. సో నేను బెల్లంతో చేస్తాను. చికెన్ దమ్ బిర్యానీ మ్యారినేట్ చేసే ముందు ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. సో దీనికి సరిపడా ఆయిల్. సో ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫుల్ బ్రౌన్ అవ్వాలి, టోటల్ బ్రౌన్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే మంచిగా ధూమ్ వేగిపోతున్నాయి. దమ్ బిర్యానీ కోసం పచ్చిమిర్చి దంచి పచ్చిమిర్చి ముద్ద వేయాలి. అందులో ఈ పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసి వేసుకుంటారు, కానీ దంచి వేస్తే అందులో మంచిగా మిక్సప్ అవుతుంది. సో ఉదయ, కమాన్ టు ద డయాస్. ఓకే మేడం, నువ్వు దంచుకోమ్మా. ఇది ఓకేనా? దంచుకొని వచ్చేసే. సరే, వెట్ కిచెన్కి వెళ్ళి దంచుకొని వచ్చేసి ఓకే. ఇంత ముద్ద దంచుకొని తీసుకుంటాం. ఓకే. ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయండి. ఇంకా ఆనియన్స్ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా పెద్ద పెద్ద ముక్కలు తీసుకోండి, మరీ పెద్దవి కూడా తీసుకోలేదు. నేను కొంచెం మీడియం సైజే తీసుకున్నాను. ఇలా ఇది శుభ్రంగా వాష్ చేసుకున్నామండి. చికెన్ అంతా ఇలా పెట్టేసుకున్నామండి. దంచిన పచ్చిమిర్చి మీరు ఎంత తింటే అంత వేసుకోండి. నేను ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఎంతైతే అవసరమో అంత వేసుకోండి. అండ్ కొంచెం పసుపు, ఫ్రైడ్ ఆనియన్ అండ్ పుదీనా, లవంగాలు ఒక 4-5 లవంగాలు, ఒక 2 ఇలాచీ, ఒక 2 బ్లాక్ ఇలాచీ, కర్డ్ ఒక 1/2 kg కర్డ్ అండి, ఒక 2 నిమ్మకాయలు అండ్ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేయించాం కదా, ఆ ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేసుకోవాలి అండ్ ఇంకా మిక్స్ చేసేద్దాము.
ఇంకా దీన్ని మనం 1 అవర్ మ్యారినేషన్ అలాగే పెట్టేసేయాలండి. ఇది ఫ్రీజర్లో అలా పెట్టద్దు. ఇలా మొత్తం బౌల్కున్నదంతా ఇలా తుడిచేసేయాలి చక్కగా. చికెన్ బిర్యానీ చేసినప్పుడు పక్కకు చికెన్ ఫ్రై చేసుకుంటాను, దాని గ్రేవీ పెట్టుకొని ఇంకా అది ఇది అలా ఎంజాయ్ చేస్తాను. సో ఇవాళ అయితే ప్లెయిన్ చికెనే చేస్తున్నాను, నెక్స్ట్ టైం చేసినప్పుడు అది చూపిస్తాను. సో ఇది మనం మూత పెట్టేసి ఇలాంటి బౌలే ఉండాలండి. ఇలాంటి బౌల్ ఉంటే మంచిగా అవుతుంది బిర్యానీ. మనం పక్కకు పెట్టుకుందాం. 1 అవర్ తర్వాత ఇంకా స్టార్ట్ పెడదాం. చికెన్ మ్యారినేషన్ అయ్యే వరకు సీర్ కుర్మా చేసుకుందామా. 2 స్పూన్ల నెయ్యి, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, నెయ్యి తగ్గేదే లేదు నెయ్యి విషయంలో. డ్రై ఫ్రూట్స్, అన్ని డ్రై ఫ్రూట్స్ అండి. సో బ్రౌన్ అయ్యాయండి, ఇంకా తీసేస్తున్నాను. మనం సేమియా వేయించుకుందామండి. ఇంకొంచెం నెయ్యి పోసి ఆల్రెడీ క్రష్ చేసుకున్నానండి సేమియా. ఇది మనకు ఫ్రైడ్ సేమియా కూడా దొరుకుతుందండి, లేదు అంటే మనం ఇలా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అండ్ సీర్ కుర్మా వేయించేసుకున్నామండి. ఇప్పుడు ఇదే బౌల్లో ఇంకా మనము మిల్క్, కొంచెం ఆయిల్, నెయ్యి పోసి 1 స్పూన్ నెయ్యి పోసి, పాలు ఎరిగిపోతాయండి, బెల్లం వేస్తున్నాం కదా. సో ఒక చిటిక కొంచెం సోడా వేసుకోండి. మీరు బెల్లంతో చేస్తే సోడా వేసుకోండి. దీంట్లో కొన్ని వాటర్ కూడా పోసుకోవాలండి, కొంచెం పతలా ఉండాలి టెక్చరు. ఇంకా పాలు మంచిగా మరిగాయండి, ఇంకా బెల్లం వేసేసుకుందాం. ఇంకా బెల్లం మెల్ట్ అయిపోయిందండి. ఇంకా మనం సీర్ కుర్మా ఇందులో వేసేద్దాం. పాలు మంచిగా మరిగాయి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం. అండ్ ఇది ఎక్కువ మరిగించొద్దండి, కొంచెం ఇలా ఒక్క పొంగు రాగానే ఆపేసేయాలి. ఇలాచి పౌడర్ వేసుకుందాం, మంచిగా కొంచెం నెయ్యి వేద్దామండి. సో సీర్ కుర్మా పాయసం రెడీ. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సీర్ కుర్మా పక్కకు పెట్టుకుందాం. సక్సెస్ఫుల్గా సీర్ కుర్మా అయిపోయిందండి. ఇంకా బిర్యానీ కోసం వాటర్ పెట్టేస్తున్నాను. మనము రైస్ ఉడకబెట్టుకోవాలి, దానికోసం ఆల్రెడీ నానబెట్టుకున్నానండి బియ్యము. 2 అవర్స్ అయింది నానబెట్టి. పత్తా, కొంచెం పువ్వు, అజీరా అండ్ అన్నం విరగకుండా ఉండడానికి 1 స్పూన్ నెయ్యి. వాటర్ బాయిల్ అయినాయండి. రైస్ వేసేసుకుందాం. సో బియ్యం వేసేసానండి. ఇది మనకు హాఫ్ కుక్ అవ్వాలండి, ఒక 50% కుక్ అయితే చాలు. మనం చికెన్ని ఫ్రై చేయట్లేదండి, అలాగే కచ్చా చికెన్తోనే చేస్తున్నాము, అంటే పచ్చి చికెన్తోనే చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కువ కుక్ కావద్దు రైస్. సో అందులో మంచిగా మనకు దమ్లోనే కుక్ అయిపోవాలి. హాఫ్ బాయిల్ అయిపోయిందండి రైస్. ఇంకా దీన్ని మనము పంపేద్దామండి. మంచిగా హోల్స్ ఉన్న దాంట్లో ఒక జాలీలో దీన్ని తీసేస్తాం. ఇంకా రైస్ది వాటర్ స్ట్రెయిన్ అవుతుందండి. ఇంకా మనము దమ్ కోసము రెడీ చేసుకుందామండి పెంక. ఇది 1 అవర్ నుంచి మ్యారినేషన్ అయిన చికెన్ అండి, మంచిగా చక్కగా మ్యారినేట్ అయిపోయిందండి. ఇందులో ఇంకా రైస్ వేసేసుకుందామండి. కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర అండ్ ఇవి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండి. ఇంకా ఇది లాస్ట్కి వేసేసుకోవాలి, మొత్తం ఫ్రైడ్ ఆనియన్ ఇంకా టోటల్ వేసేసుకొని, ఇంకా ఇందులో ఒక 3-4 స్పూన్స్ నెయ్యి, వేడి చేసిన ఈ ఆయిల్ కూడా కొంచెం వేసేసుకోవాలి.
అండ్ ఇది ఫుడ్ కలర్ అండి, మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు కొంచెం కొంచెం. సో ఇది నేను ఆశీర్వాద్ ఆటతోని ఈ పిండి ఇలా కలుపుకున్నానండి. ఎందుకంటే ఇది దమ్ అనుకున్నాం, దమ్ బిర్యానీ అని చెప్పాను కదా, దీని చుట్టూరా నేను పిండి వేస్తాను. సిల్వర్ పేపర్ కూడా వేయచ్చు, బట్ నేను పిండి వేస్తానండి. ఇలా పెట్టేసుకోవాలండి. ఇంకా వేసేసి దీనిపైన ఇంకా ఇట్లా ఉల్టా పెట్టాలండి క్యాప్. దీన్ని మనం ఆల్రెడీ పెంక పెట్టేసామండి. ఇంకా ఈ పెంక మీద దమ్ బిర్యానీ ఎక్కిచ్చేస్తున్నాను. అండ్ దీనిపైన ఏదైనా బరువైనది పెట్టుకోవాలండి. సో ఇది పెట్టిన తర్వాత మనం హై ఫ్లేమ్ మీదనే దీన్ని ఉంచాలండి. హై ఫ్లేమ్ మీద 15 మినిట్స్ ఉంచాలి. 15 మినిట్స్ ఉంచిన తర్వాత ఈ పచ్చిమిర్చిలోంచి మనకు ఎయిర్ వస్తుంది. దమ్ అయిందా లేదా అనేది ఈ 15 మినిట్స్లో మనకి ఎయిర్ వస్తుంది. అప్పుడు ఇంకా మనం ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి, మళ్ళీ 15 మినిట్స్ హైలో పెట్టాలి. అలా మొత్తం 45 మినిట్స్లో దమ్ బిర్యానీ ఫినిష్ అయిపోతుంది. 10 మినిట్స్ అయింది పెట్టి ఇలా ఎయిర్ వస్తుంది చూడండి. ఇలా ఎయిర్ వచ్చినప్పుడు ఇది దమ్ అవుతున్నట్టు మీనింగ్. ఇంకా మనం ఇంకొక 10 మినిట్స్ అట్లాగే ఉంచేసి దాని తర్వాత ఇంకా కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ హైలో పెట్టేసి మళ్ళీ సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేది. టోటల్ 45 మినిట్స్ అండి ఈ ఎయిర్ వచ్చాక. దుమ్దామ్ బిర్యానీ అవుతుంది. దమ్గా బిర్యానీ, దుమ్దామ్ బిర్యానీ చూడండి ఒకసారి ఎలా వస్తుంది. ఇంకా 45 మినిట్స్ అవ్వలేదు. 45 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ కట్టేయాలి. సో దాని తర్వాత మనము బిర్యానీ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తాము. దానికోసం అని చెప్పి కొంచెం రైతా ఉండాలి కదా, సో మనం రైతా చేసుకుందాం. ఈ కొత్తిమీర అయితే నేను సన్నగా తరుక్కున్నానంటే ఇట్లా పెట్టుకున్నాను. అండ్ ఇది ఫైన్ చాప్ చేసుకోవాలి కొంచెం. అండ్ ఇది ఉల్లిపాయలు కూడా ఆల్రెడీ కట్ చేశాను, కానీ దీన్ని మళ్ళీ ఇంకా సన్నగా చేసుకోవాలి, చాలా వెరీ సన్నగా. గడ్డ పెరుగు, ఒకసారి ఇవన్నీ కలిపిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందామండి. బిర్యానీ అయిపోయిందండి. 45 మినిట్స్ అయిపోయింది. మంచి కుక్ అయింది అనిపిస్తుంది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. సో స్టవ్ ఆపేసి ఇంకా అది దాంట్లో కొంచెం అలా మగ్గనివ్వాలండి. ఇంకొక ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 to 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ వరకు ఉంచి ఇంకా మనం అది ఓపెన్ చేసేద్దాం. మన దమ్ బిర్యానీ ప్రాసెస్ ఎలా అయిందో ఒకసారి చూసేద్దామా. నేను ఈగర్లీ వెయిటింగ్ ఎలా అయిందో చూద్దామని చెప్పేసి. వారే వా వారే వా అని చెప్తే కాదు, లోపల చూడాలి ఫస్ట్ ఎలా అయిందో. మంచి కుక్ అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ. సక్సెస్ఫుల్లీ బిర్యానీ సక్సెస్, మంచిగా కుక్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్లీ బిర్యానీ సక్సెస్. దమ్ బిర్యానీ సూపర్ దమ్ బిర్యానీ. ఏమండి వచ్చేసేయండి హీరో గారు టేస్ట్ చేయడానికి. ప్యార్ మే పడిపోయాను, ప్యార్ మే పడిపోయాను. ఏమన్నా టేస్ట్ ఏం చేయాలి, నువ్వు లాగిస్తావా? విన్నా ఇంతకుముందు అంటుంటే ఏమని సార్ టేస్ట్ చేస్తాడు, నేను లాగిస్తాను. టేస్ట్ చేస్తారు, నేను లాగిస్తాను. మరి నా వ్యూవర్స్ నేను లాగించేదే వాళ్ళకి కావాలి. ఇవాళ అసలు నువ్వే కదా దగ్గర నుండి చేసి స్మెల్కి కడుపు నిండి ఉండొచ్చు. ఇవాళ నువ్వు టేస్ట్ చేయి, నేను లాగిస్తాను. నీకు లేదు ఇవాళ. ఓకే ఇక మొదలెట్టాము. ఇక మొదలెడదామా? మొదలెట్టండి. ఇది నేను చేసింది రంజాన్ స్పెషల్. ఎప్పటి నుంచో బిర్యానీ చేయాలని అనుకుంటున్నా నా యూట్యూబ్ వ్యూవర్స్ కోసం. బట్ రంజాన్ సందర్భంగా నేను చేశాను. ఎలా ఉందో చెప్పండి. సూపర్. సూపరా? చాలా బాగుంది. మా ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రైతా మీతోనే చేద్దాం అనుకున్నా. నేను చాలా బాగా చేస్తా కదా, అందుకే చేపిద్దాం అనుకున్నా. బట్ మీరు ఈరోజు ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, బిజీ ఉన్నారని చెప్పేసి నేను చేసేసాను. సరే నెక్స్ట్ నీకు ఏదైనా మీటింగ్ ఉంటే నువ్వు బిజీ ఉన్నప్పుడు నేను చేస్తాను. ఓకేనా? ఇంకేంటి, కడుపు నిండా తిన్నారు కదా? కడుపు నిండిందా? లేదు, కొంచెం ఖాళీ ఉంది. సీర్ కుర్మా నేను అనుకుంటున్నాను. దానికోసం కొంచెం ఉంచా. ఇదంటే చాలా ఇష్టం మా పాపకి, శ్రీముఖికి. నా ఫేవరెట్ స్వీట్ ఇది.
ఈద్ ముబారక్ హో. సూపర్ కదా. మా వారైతే తిని వెళ్ళిపోయారు. ఇంకా దీని టేస్ట్ చాలా బాగుంది, అదిరిపోయింది, దమ్ బిర్యానీ అని చెప్పారు. నేను కూడా తిని చూడాలి కదా ఒకసారి. ఇక మొదలెడదామా? ఆహా, నిజంగా నిజంగా చాలా బాగుంది. అసలు బిర్యానీ ఇంత బాగా కుదురుతుంది అనుకోలేదు. ఏమైనా మిస్టేక్ అవుతుందేమో అనుకున్నా, అస్సలు అవ్వలేదు. నిమ్మకాయ కానీ, పుదీనా కానీ, కారం కానీ కరెక్ట్ సరిపోయాయి. అయితే ఎందుకంటే కొంచెం మనకు డైజెషన్ అవుతుంది. అయితే నేను ప్రతిసారి చికెన్ బిర్యానీ చేసినప్పుడు చికెన్ కుర్మా లైట్ ఫ్రై లాగా చికెన్ కొద్దిగా గ్రేవీ వచ్చి అలా చేస్తాను. అది కూడా పెట్టుకొని తింటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి సీర్ కుర్మా. స్వీట్ అంటే చాలా ఇష్టం, దాంట్లో బెల్లంతో అయితే ఇంకా ఇష్టం. నిజంగా నేను చేశానని చెప్పట్లేదండి, బ్రహ్మాండం బద్దలైపోయింది అనుకోండి. నిజంగా చాలా బాగుంది. ఈ రెసిపీస్ మీరు ట్రై చేయండి. నా లతాశ్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా టాటా, బాయ్ బాయ్.